సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వెలుపల కదులుతున్న కారు లోపల జరిగిన పేలుడులో కనీసం 13 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేయబడింది. దర్యాప్తు జరుగుతోంది మరియు పేలుడుకు గల కారణాలపై అధికారిక ధృవీకరణ లేదు. దర్యాప్తులో పాల్గొన్న ఏజెన్సీలలో ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరియు జాతీయ భద్రతా గార్డ్ ఎన్ఎస్జీ ఉన్నాయి. దర్యాప్తు బృందాలు అన్ని కోణాలను పరిశీలిస్తున్నాయని మరియు ఎటువంటి అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఈ ఘోరానికి పాల్పడింది పుల్వామా నివాసి డాక్టర్ ఉమర్ అని నిర్ధారణకు వచ్చారు. అతడే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చినట్లు సీసీటీవీలలో కనిపించింది. ఉమర్ తన I-20 కారులో ఎర్రకోట సమీపంలో ఉన్న మజీద్ వద్ద దాదాపు 6 గంటలు పార్కింగ్లో ఉన్నాడని పోలీసులు అంచనా వేశారు. కారును నడిపిన వ్యక్తికి ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు ఉన్నాయని, అక్కడ భారీ పేలుడు పదార్థాల నిల్వను స్వాధీనం చేసుకున్నారని ఢిల్లీ పోలీసు వర్గాలు మంగళవారం తెలిపాయి. గత వారం రోజుల నుండి మన దేశ భద్రతా సంస్థలు ఎంతో శ్రమించి ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను పట్టుకుంటున్నాయి. 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు, 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ పట్టుకోవడం వలన ఉగ్రవాదుల లక్ష్యం పూర్తి కాకుండానే వాటిని మన జవాన్లు అడ్డుకున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అరెస్ట్ చేయబడిన డాక్టర్ షాహీన్ అనే ఆవిడ ఏకంగా AK-47ను తన కార్లోనే పెట్టుకుని తిరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ పేలుళ్ల బాధితుల కుటుంబాలకు భారతదేశం మొత్తం అండగా నిలుస్తోంది అన్నారు. నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. దర్యాప్తు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ సంఘటన వెనుక కుట్రదారులను వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.